మంచిది. మనము గత కొంత కాలం నుంచి, కొన్ని వారాల నుంచి ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆల్మోస్ట్ అన్ని విషయాలను కూడా మనం ధ్యానం చేసుకున్నాం. క్రీస్తు వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మనకు కూడా నేర్పిస్తూ ఉన్నాడు. పరలోక ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలను కొంచెం లోతుగానే ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఈ పరలోక ప్రార్థన ద్వారా మన ఆత్మీయ జీవితానికి ఏ విధమైన మేలులు కలుగుతాయో, మనం ఆత్మీయంగా ఎలా ఎదగగలమో, క్రీస్తు వారి ఉద్దేశము ఆ ప్రార్థనలో ఏమై ఉందో నేర్చుకునే ప్రయత్నం చేశాం కదండి. అయితే ఆల్మోస్ట్ ప్రార్థన అంతా నేర్పించాడు, కానీ చివరిలో మనం ఒక్కసారి చివరి వచనాన్ని చూస్తే 13వ వచనంలో, మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము అనే అంశాన్ని గతవారం నేర్చుకున్నాం. అయితే దాని మీద ఫుట్నోట్ 2 అని రాయబడి ఉంది కదా. ఫుట్నోట్లో 2 అని రాయబడింది. 2 అంటే ఏంటి అర్థము? కొన్ని ప్రాచీన ప్రతులలో కింద రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి, ఆమెన్. మనం ప్రార్థన చేసిన తర్వాత కూడా చివరిగా ఈ మాట పలుకుతాం, ఎందుకంటే అని మనం దానిని ముగించే ప్రయత్నం చేస్తాం కదా. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నవి తండ్రి, ఆమెన్ అని దాన్ని ముగించేస్తాం. సో ఈ అంశాన్ని కూడా మనము కొద్దిసేపు ధ్యానం చేసుకొని ఈ ప్రార్థనను ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఈ ప్రార్థన కంప్లీట్గా చేయబడుతుంది. కంప్లీట్గా మనం ధ్యానం చేసుకున్న వారముగా ఉంటాం. సరే, ఏదేమైనా ఈ ప్రార్థన శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు. శిష్యులు ఈ ప్రార్థనను చేయాలి. ఎవరైతే అంటే మనము కూడా చేయాలి. ఎవరైతే ఈ ప్రార్థనను చేస్తూ ఉన్నారో, ఈ ప్రార్థనలోని అంశాలన్నిటినీ చేసి చివరిగా ఏం చేయమంటున్నాడు ఆయన, ఏం చేస్తున్నాం, ఎందుకంటే అంటే అర్థం ఏంటి? ఎందుకంటే అంటే పైన కొన్ని విషయాల గురించి మాట్లాడాము, పైన కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఏవైతే పైన చెప్పబడిన విషయాలైతే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే కంటిన్యూయేషన్ అది. ఎందుకంటే అని మనము దాన్ని ముగించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నానంటే ఎందుకంటే అని చేస్తూ వాటన్నిటినీ నేను ఇప్పుడు దానిని యాక్సెప్ట్ చేస్తున్నాను అని అర్థం కదా. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నవి అని నేను ఒప్పుకుంటున్నాను కదా. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఈ ప్రార్థన చేసే వారందరూ కూడా ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఈ ప్రార్థన అంశాలన్నిటికీ కూడా ఒప్పుకుంటున్నాము, యాక్సెప్ట్ చేస్తున్నాము. ఎందుకంటే నీవై తండ్రి, ఇవి నీ రాజ్యము నీది, బలము నీది, మహిమ నీది అని నేను ఒప్పుకుంటున్నాను. నీవై ఉన్నవి కదా, ఇవన్నీ నీవై ఉన్నవి అని నేను అంగీకరిస్తున్నాను అని అర్థం. ఆమేన్ అంటున్నాం తర్వాత కదండి. నీవై ఉన్నవి అని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఈ ప్రార్థనను ముగిస్తున్నాం. ఈ ప్రార్థనలోని అంశాలన్నిటికీ నేను అంగీకరిస్తున్నా, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని మనం ఈ ప్రార్థనను ముగిస్తున్నాం. మరి అంగీకరిస్తూ మనం ఈ ప్రార్థన చేస్తున్నామా? ఏ విషయాలనైతే మనం ధ్యానం చేసుకున్నామో వీటన్నిటికీ నేను ఒప్పుకుంటున్నానా? ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను అంగీకరిస్తున్నాను అని అంటే రాజ్యము ఆయనది, బలము ఆయనది, మహిమ ఆయనది కదండి. మొదటి 4 వచనాలు మనం నేర్చుకున్న మొదటి ప్రయారిటీ ప్రార్థనలో ఆయన రాజ్యానికి ఇచ్చాడు కదండి. రాజ్యము నీది కదా, ఆయనది రాజ్యము. రాజ్యము నీది అని ఒప్పుకున్నాము అని అంటే అర్థం ఏంటి? ఈ రాజ్యానికి రాజువు నీవు అని అర్థం కదండి. రాజ్యానికి రాజువు నీవు. అప్పుడు నువ్వు రాజుగా ఉన్న దానిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే నేను ప్రజగా ఉన్నాను, నువ్వు రాజుగా ఉన్నావు, ఈ రాజ్యంలో నేనున్నాను, ఈ రాజ్యము నీదయ్యా అంటే అర్థం ఏంటంటే ఒకసారి ఒక మాట కొలస్సీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14, 15 చదువుతాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి
తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఆయన తన రాజ్య నివాసులుగా మనల్ని చేసుకున్నాడు. తన రాజ్య నివాసులుగా చేసుకున్నాడు. ఆయన రాజ్య నివాసులుగా చేసుకోవడానికంటే ముందుగా మనం ఎక్కడున్నాం కదా? ఆయన రాజ్యంలోకి వచ్చాము ఇప్పుడు. అయితే దానికంటే ముందుగా ఎక్కడున్నాం? ఎక్కడి నుంచి వచ్చాము ఇక్కడికి? అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారములో, అంధకార సంబంధమైన రాజ్యము కింద మనం జీవించాము అప్పటి వరకు కదండి. అపవాది అధికారం కింద మనం అప్పటి వరకు జీవించాం. అయితే ఇప్పుడు మనల్ని ఆయన విమోచించి క్రీస్తు వారి రాజ్యములోకి మనల్ని చేర్చాడు. ఇప్పుడు మన అధికారము మారిపోయింది. మన అధికారి మారిపోయాడు. మన రాజు మారిపోయాడు కదండి. అంధకార సంబంధమైన అధికారములో ఉన్నప్పుడు వాడిష్ట ప్రకారము చేసే ప్రయత్నం చేశాము. వాడి అధికారం కింద ఉన్నాము. వాడు మన మీద అధికారం చెలాయించాడు. ఇష్ట ప్రకారము మనల్ని ఆడుకున్నాడు. ఈ లోకంలోకి తీసుకుని వెళ్ళాడు. అనేక పరిస్థితులలో మనల్ని ఊబిలోకి తీసుకుని వెళ్ళి నరకం వైపుగా, మన ఆత్మీయ జీవితం మన నరకం వైపుగా మనల్ని తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేశాడు. అయితే దేవుని కనికరం చొప్పున ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని రాజ్యములోకి మనల్ని చేర్చాడు. క్రీస్తువారు రాజుగా, ఆయనకు ఒక రాజ్యముగా, ఆయన రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడబోతుందిగా ఈ విషయము, ఈ వచనము మనకు అర్థమవుతుంది కదా. మనము ఆయన రాజ్య వారసులుగా చేయబడ్డాము. ఆయన మనకు రాజుగా ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? మనం ఏం చేయాలి? ఆయన రాజ్యానికి లేకపోతే ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నాను. రాజ్యము నీదయ్యా కదా, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. రాజ్యము నీది అంటే అర్థం ఏంటి? నేను నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను. నీ అధికారం కింద జీవించడానికి ఇష్టపడుతున్నాను. నీ మార్గాలను అనుసరించడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు ఏదైతే నేర్పించావో, నువ్వు ఎలాగైతే నడవమంటున్నావో, నీ రాజ్యం యొక్క ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ రాజ్యం కింద నేను పని చేయడానికి, నేను జీవించడానికి అంగీకరిస్తున్నాను అని అర్థం కదండి. రాజ్యము నీది, అది నేను ఒప్పుకుంటున్నాను. అలాంటప్పుడు ఒక రాజ్యానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదండి. ఏ దేశానికైనా ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, కొన్ని రూల్స్ ఉంటాయి. దాని ప్రకారము జీవించాలి ఆ వ్యక్తి. మనము కూడా ఇంతకుముందు ఉన్న అధికారంలో నుంచి ఈ అధికారంలోకి వచ్చాము. క్రీస్తువారి రాజ్యంలో చేర్చబడ్డాము. నేను ఈ ప్రార్థన చేస్తున్నాను అంటే నేను ఒప్పుకుంటున్నాను రాజ్యం నీది అని, ఒప్పుకుంటున్నాను నీ అధికారానికి లోబడి జీవిస్తాను అని, ఒప్పుకుంటున్నాను నీ మార్గాలలో నడవడానికి ఇష్టపడుతున్నాను అని, ఒప్పుకుంటున్నాను ఒకవేళ ఆ ఇన్స్ట్రక్షన్స్ని, ఆ కాన్స్టిట్యూషన్ని నేను తప్పిపోతే శిక్షించబడడానికి కూడా నేను ఒప్పుకుంటున్నాను అని అర్థం. అంతే కదండి. ఆ రాజ్యంలో ఉన్నప్పుడు తప్పు చేస్తే పనిష్మెంట్ కూడా ఉంటుంది. దానిని కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని అర్థం వస్తుంది కదా. రాజ్యం నీది, బలము నీది. రాజ్యము నీది, బలము నీది. బలము నీది అని అంటే మనము అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడిపించబడడానికి ఆయన తన బలాన్ని ఉపయోగించి, తన శక్తిని ఉపయోగించి ఆ అంధకారములో నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఉదాహరణకి మత్తయి సువార్తలో మనం ఒకసారి చూసామనుకుంటాను, ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్తలో 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 29వ వచనాన్ని చదువుతాను. 12వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతాను. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనబడును. ఒక ఇంట్లో బలవంతుడు ఉన్నాడు.
ఆ బలవంతుని ఆ ఇల్లును దోచుకోవాలి అని అంటే ఆ ఇంట్లో ఉన్న బలవంతుణ్ణి ఫస్ట్ బంధించాలి కదండి. ఆ ఇల్లు దోచుకోవాలి అని అంటే, లేకపోతే ఆ ఇంటిని స్వాధీనపరుచుకోవాలి అని అంటే, ఎవరైతే బలవంతుడిగా ఆ ఇంట్లో ఉన్నాడో ఆ బలవంతుణ్ణి బంధించాలి. బంధించినప్పుడే ఆ ఇంటిని దోచుకోగలం, ఆ ఇంటిని స్వాధీనపరుచుకోగలం. అంటే మన హృదయంలో దేవుని రాజ్యము కిందికి రాకుండా ఉన్నప్పుడు, ఆయన అధికారము కిందికి రానప్పుడు మనము ఏ అధికారం కింద ఉన్నాం? ఈ లోక అధికారి అంధకార సంబంధమైన రాజ్యం యొక్క అధికారం కింద మనం జీవిస్తున్నప్పుడు, లోకాధికారి మనల్ని పరిపాలన చేస్తున్నప్పుడు, మన హృదయాలను ఆయన పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు, మనకంటే బలవంతుడుగా మన హృదయంలో వాడు ఉన్నప్పుడు ఏం జరిగింది? ఎప్పుడైతే ఆయన మన విమోచించాడో, ఆయన మనల్ని రక్షించుకున్నాడో, ఆ సమయంలో జరిగిన పరిస్థితి ఏంటి అని అంటే, ఆ బలవంతుణ్ణి ఏ అధికారం కింద అయితే మనం ఉన్నామో, ఏ బలవంతుని కింద అయితే మనం ఉన్నామో, ఆ బలవంతుణ్ణి బంధించిన వాడు క్రీస్తువారు కదండి. ఆ బలవంతుణ్ణి బంధించి ఆ అధికారంలో నుంచి మనల్ని విమోచించాడు కదండి. మనకి 43, 44, 45 వచనాలలో అదే నేర్చుకునే ప్రయత్నం చేసాం. 12వ అధ్యాయంలో 43, 44, 45 వచనాల్లో ఒక అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయాలను మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా. విడిచిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ వాడు వచ్చి మన హృదయంలో ఉన్నాడు, స్థానాన్ని సంపాదించుకొని మన హృదయాన్ని ఇంటిగా చేసుకొని, సొంత ఇల్లుగా చేసుకొని, వాడు 8 దయ్యాలను తీసుకొని వచ్చి మన హృదయాన్ని పరిపాలన చేసేయడానికి వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు అనే విషయాన్ని మనం చూసాము ఇంతకుముందు. అంటే వాడు మన హృదయంలో స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, మనల్ని పరిపాలన చేస్తున్నప్పుడు వాడిని బంధించిన వాడు ప్రభువైన క్రీస్తువాడు. బంధించినప్పుడు మాత్రమే ఆయన మనల్ని స్వాధీనం చేసుకోగలడు, ఆయన సొత్తుగా మనల్ని మార్చుకోగలడు కదండి. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రాజ్యము ఆయనది, బలము ఆయనది. ఆయనను మించిన బలవంతుడు కానీ, ఆయనకు మించిన శక్తి కానీ ఈ రాజ్యములో ఏది లేదు, ఈ సృష్టిలో ఏది లేదు అని నేను ఒప్పుకుంటున్నా. ఈ అధికారం కింద నుంచి నేను విమోచించబడ్డాను. ఏ శక్తి అయితే, ఏ అధికారం కింద అయితే నేను జీవించానో అందులో నుంచి నేను విమోచించబడి, నీ బలము చేత, నీ శక్తి చేత, నీ కృప చేత నేను రక్షించబడ్డాను, నేను విమోచించబడ్డాను అని నేను ఒప్పుకుంటున్నాను కదా. రాజ్యము నీది, బలము నీది. ఆ బలవంతుని చేతిలో నుంచి నన్ను విడిపించావు కదండి. ఇది నేను ఒప్పుకుంటున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నానయ్యా, నీ రాజ్యములో జీవించడానికి ఇష్టపడుతున్నాను కదా. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మళ్ళీ ఈ ప్రార్థన నేర్చుకున్నప్పుడల్లా, లేదా ప్రార్థనను మనము పలికినప్పుడు, ప్రార్థన చేసినప్పుడల్లా నేను యాక్సెప్ట్ చేస్తున్నా నీ రాజ్యాన్ని, నేను యాక్సెప్ట్ చేస్తున్నా నీ సార్వభౌమాధికారాన్ని, నీ అధికారాన్ని కదండి. క్రీస్తు వారు కూడా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని పిలాతు ముందు నిలబడినప్పుడు ఆయన మాట్లాడతాడు కదా. 18వ అధ్యాయంలో మనం చూస్తాం యోహాను సువార్త, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. అంటే అర్థం ఏంటి? ఒక రాజ్యము అనేది ఒకటి రాబోతుంది అని కదా అర్థం. ఆ రాజ్యములో ఆయన మనల్ని చేర్చాడు అన్నదిగా ఆయన ఒక ఉద్దేశం. మనము ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు నా ప్రవర్తన, నా జీవిత విధానము ఎలా ఉండాలి? ఆయన అధికారానికి లోబడి మాత్రమే ఉండాలి. సిలువ మీద దొంగ పలుకుతున్నాడు, అయ్యా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో కదండి. ఆయన రాజ్యముతో రాబోతున్నాడు. ఆయన ఒక రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నాడు. అది భూతలమంతగా విస్తరించబడబోతుంది. దానియేలు గ్రంథంలో చూస్తాము. అది ఎంతగా విస్తరించబడబోతుంది అని అంటే, భూతలమంతా కూడా ఆ రాజ్యము స్థాపించబడబోతుంది. ఆ రాజ్యము నిత్యము నిలిచే రాజ్యము ఒకటి రాబోతుంది. అది నీదయ్యా, ఆ రాజ్యము నీది, ఆ రాజ్యానికి రాజువు నీవు, నేను అందులో జీవించడానికి ఇష్టపడుతున్నాను అని నేను ఒప్పుకుంటున్నాను ఈ ప్రార్థన చేసినప్పుడల్లా కదండి.
మనల్ని చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించిన ఆయన గుణాతిశయములను ప్రకటించడానికి మనం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, ఆయన ప్రజలము అని పేతురులో చూస్తాం 2వ అధ్యాయంలో కదా. మనము విడిపించబడ్డాం. అది ఒకసారి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 2:9 ఒకసారి చదివి ముందుకెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9లో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని ప్రజలుగా మీరున్నారు కదా. దేవుని ప్రజలుగా మనం ఉన్నాము. ఎప్పుడు ఉన్నాము దేవుని ప్రజలుగా? ఎప్పుడున్న చీకటిలో నుండి తన వెలుగులోకి, ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబడిన వారు ఆయన ప్రజలు కదా. అంధకార బంధకాల నుంచి, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించబడిన వారు ఆయన ప్రజలు. చీకటిలో నుంచి విడిపించబడిన వారు ఆయన సొత్తైన ప్రజలు, ఆయన రాజ్యంలో నివాసం చేసే ప్రజలు. ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను, ఈ ప్రార్థన చేస్తున్నాను అని అంటే నేను ఒప్పుకుంటున్నాను. మరి మనం ఒప్పుకుంటున్నామా లేదా? ఒప్పుకుంటున్నాము అంటే దాని ప్రకారము జీవించబద్ధులమై ఉన్నాము అని అర్థం కదండి. ఆయన సొత్తైన ప్రజలుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. ఆయన రాజుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కదండి. అది ఒక రాజ్యము. మనకు తెలుసు, ఎక్కడ ప్రకటన గ్రంథంలో చూస్తాం 20వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 4వ వచనము చివరి భాగంలో చదువుతాను. 4వ వచనం చదువుతాను. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుట అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానము. మిగతా విషయాలన్నిటిని మనం తర్వాత ధ్యానం చేసుకుందాం. అక్కడ మనకు కావాల్సిన అంశము, వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి కదండి. ఆయన రాజ్యము స్థాపించబడబోతుంది భూతలమంతా. అది ఎప్పుడు? 1000 సంవత్సరాల పరిపాలనలో. ఈ రాజ్యములో నేను ఉండాలి కదండి. ఈ రాజ్యములో నేను జీవించాలి. ఆయనతో పాటుగా దేవుని చిత్తమైతే మనకున్న ఆత్మీయ స్థితిని బట్టి ఆయన ఒకవేళ మనల్ని మెచ్చుకొని శబాష్ నమ్మకమైన మంచి దాసుడా అని ఒకవేళ ఆయన మనకు మెప్పుని ఇచ్చాడా, మనము కూడా ఆయనతో పాటుగా పరిపాలన చేస్తాం, అధికారంలో ఉంటాం. ప్రజలుగా కాదు, అధికారంలో ఉంటాం కదా. శబాష్ నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి ఏమంటాడు ఆయన? ఈ 10 పట్టణముల మీద నువ్వు అధికారివై ఉండు అని అంటాడు. 5 తలాంతులను 10 తలాంతులు చేసినప్పుడు 10 పట్టణముల మీద నువ్వు అధికారిగా ఉండు అని అంటాడు. ఎలా సాధ్యమైంది 10 పట్టణముల మీద అధికారము? ఎలా సాధ్యమైంది? ఆ వ్యక్తి జీవించిన జీవితమును బట్టి, నమ్మకమైన దాసునిగా ఉన్న జీవిత విధానాన్ని బట్టి కదా. క్రీస్తుతో కూడా మీరు రాజ్యము చేతురు, పరిపాలన చేతురు అంటే ఏమని అర్థమవుతుంది అని అంటే, నా ఆత్మీయ స్థితిని బట్టి ఆయన రాజ్యంలో నేను నివాసం చేయాలి. నమ్మకత్వాన్ని బట్టి ఆయన నాకు వీలైతే అధికారాన్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కొన్ని పట్టణాల మీద నన్ను కూడా ఒక రాజుగా, లేకపోతే నన్ను కూడా ఒక అధికారిగా నియమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన రాజ్యము రాబోతుంది 1000 సంవత్సరాల పాలన. అది లిటరల్గా వచ్చే రాజ్యం. అది డైరెక్ట్గా క్రీస్తు వారు ఈ లోకం మీద, లేకపోతే ఈ భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు. 1000 సంవత్సరాల పాలనలో ఇప్పుడు రాజ్యం లేదంటే ఇది దానికి సూచనగానే మనకు సంఘము అనేది కూడా నేను చెప్పినట్టు గుర్తు. సంఘము ఆయన రాజ్యానికి సాదృశ్యంగా ఉంది కదా. రాజ్యానికి, సంఘముకి శిరస్సు క్రీస్తు వారు అంటే రాజు ఆయన,
తర్వాత ఒక హైరార్కీ ఉంది. తర్వాత సేవకులను కొంతమందిని ఆయన 5-fold మినిస్టర్ అన్నాం. కొంతమంది సేవకులను ఏర్పాటు చేశాడు సంఘాన్ని కాయడానికి. తర్వాత విశ్వాసులు ప్రజలుగా ఉన్నారు. అది ఒక రాజ్యముగా మనం చూస్తున్నాం. దాని యొక్క ఎక్స్పాన్షనే 1000 సంవత్సరాల పరిపాలన. సంఘం యొక్క సంఘమును విశదీకరించి ఒకవేళ మనం చెప్పాల్సి వస్తే అదే 1000 సంవత్సరాల పరిపాలన. ఆయన లిటరల్గా ఈ భూమి మీదకి వ్యక్తిగా రాజుగా ఈ భూమి మీదకి వచ్చి పరిపాలన చేయబోతున్నాడు. ఈ ప్రార్థన చేస్తున్నానంటే అర్థం ఏంటి? రాజ్యం నీది కదండి. అంటే నేను ఒప్పుకుంటున్నాను. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేస్తున్నాను అంటే ఆయన రాజ్యంలో నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు ఆయన రాజ్యంలో చేరుస్తున్నాడు అని అంటే, చేర్చినంత మనము అంధకార బంధకాల నుంచి విడిపించబడడం మాత్రమే కాకుండా, వారి అధికారం నుంచి విడిపించబడడం మాత్రమే కాకుండా, ఆయన మనకు కూడా అధికారం కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అదే కదా 10 పట్టణాల మీద అధికారిగా చేయడం అంటే నమ్మకత్వాన్ని బట్టి. అంత మాత్రమే కాదు కానీ క్రీస్తు వారు తన శిష్యులను పిలిచి ఆయన పంపిస్తున్నప్పుడు, ఈ శత్రు బలమంతటి మీద నేను నీకు అధికారాన్ని అనుగ్రహిస్తున్నాను అనే మాటను కూడా చూస్తాం కదా. శత్రు బలమంతటి మీద లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో, లూకాసు వార్త 10:19లో ఆ మాట చూస్తాం. 10:19లో, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. అధికారము ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదండి. ఆల్రెడీ బలవంతుణ్ణి ఓడించేశాడు. బలవంతుని బాహాటముగా వేడుకకు కనపరిచాడు కదా. వాడి ముళ్ళు విరగొట్టాడు, వాడి తల చితక్కొట్టాడు. విజయునిగా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. బలవంతుడు సిగ్గుపరచబడ్డాడు కదా. క్రీస్తు వారి అధికారం కింద లేకపోతే పాదముల కింద ఈ బలవంతుడు ఉన్నప్పుడు, ఈ బలవంతుని మీద క్రీస్తు వారికి మాత్రమే కాదు కానీ క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా, శిష్యులుగా మార్చబడడానికి ఇష్టపడుతున్న వారికి కూడా ఆయన అధికారం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. శత్రువు బలమంతటి మీద ఆయన అధికారం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు? బలం ఆయనది, రాజ్యము ఆయనది, బలము ఆయనది. ఆయన రాజ్యములో ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ఏ వ్యక్తి కూడా, ఏ శక్తి కూడా ఆయన రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. బలము ఆయనది కదండి. ఇది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనతో పాటు నివాసం చేయడానికి ఇష్టపడితే, ఆయన రాజ్యములో ఉండడానికి ఇష్టపడితే, శత్రు బలమంతటి మీద మనకు ఆయన అధికారం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేస్తూ ఉన్నాను, రాజ్యము నీదయ్యా, బలము నీది, మహిమ నీది కదా. మహిమ నీది, రాజ్యము నీది, బలము నీది, మహిమ నీది. మహిమ అంటే మహిమ ఎవరు? హెబ్రీలకు రాసిన పత్రికలో, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాను. మొదటి 2 వచనాలలో ఎవరి గురించి చెప్పుకుంటూ వస్తున్నారంటే ఆయన కుమారుని గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే క్రీస్తు వారి గురించి చెప్పుకుంటూ 3వ వచనం వచ్చేసరికి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, ఆయన అంటే క్రీస్తు వారు దేవుని మహిమ యొక్క తేజస్సు. క్రీస్తు వారు ఎవరు? దేవుని మహిమ, దేవుని యొక్క మహిమనే క్రీస్తువారు. ఆ రాజ్యం ఎవరిది? క్రీస్తువారిది. రాజు ఎవరు? క్రీస్తువారు. బలం ఎవరిది? క్రీస్తువారిది. మహిమ ఎవరు? క్రీస్తువారు కదండి. మహిమ క్రీస్తువారిది. తండ్రి యొక్క మహిమనే క్రీస్తువారు. క్రీస్తువారు దేవునికి మహిమ అయి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? అంటే ఒకసారి మత్తయి సువార్తలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాను.
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. క్రీస్తువారు తండ్రికి మహిమ అయి ఉన్నాడు. ఏంటి మహిమ అయి ఉన్నాడు అని అంటే, ఎందు నిమిత్తమైతే క్రీస్తువారిని ఈ లోకంలోకి పంపించాడో, ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పని అంతటిని సంపూర్తి చేయబడింది. ఆ పని అంతా సంపూర్తి చేయబడిందంటే అర్థం ఏంటి? అప్పచెప్పిన పని కంప్లీట్ చేయబడింది అని అంటే అది ఎవరైతే అప్పచెప్పారో ఆయనకు మహిమ కదండి. నీ పని అంతటిని నేను చేశానయ్యా, నువ్వు ఏ పని అయితే నాకు అప్పచెప్పావో నీ పని అంతటిని నేను చేశాను, పని చేసి నీకు మహిమను తెచ్చాను, నిన్ను మహిమపరిచాను కదా. క్రీస్తు వారి జీవితం అంతటిని ఒకసారి గమనించినట్లయితే ఏ సమయంలో ఏ సందర్భంలో కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించాలా, ప్రవర్తించాలా, ఆలోచించాలా, మాట్లాడాలా. ఆయన ప్రతి క్రియ కూడా, ప్రతి ఆలోచన కూడా 33.5 సంవత్సరాలలో తండ్రికి మహిమ తెచ్చే విధంగానే జీవించాడు. అంటే ఎందు నిమిత్తమైతే పంపించబడ్డాడో ఆ పనిని సంపూర్తి చేశాడు. అలా చేయడం వలన తండ్రికి మహిమ, క్రీస్తు వారు తండ్రి మహిమ అయి ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాము, మనం క్రీస్తు వారిని అంగీకరిస్తున్నాము, క్రీస్తు వారి రాజ్యాన్ని ఒప్పుకుంటున్నాము, ఆయన అధికారాన్ని ఒప్పుకుంటున్నాము, ఆయన బలాన్ని ఒప్పుకుంటున్నాము. ఇప్పుడు మనము ఆయన రాజ్యంలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాము. అంటే ఇప్పుడు మనం ఎవరము? మనము క్రీస్తు వారి మహిమై ఉన్నాం కదా. తండ్రి మహిమ క్రీస్తు వారైతే క్రీస్తు వారికి మనము మహిమై ఉన్నాం. అంటే అర్థం ఏంటి? ఎందు నిమిత్తమైతే నేను ఆయన రాజ్యంలో చేర్చబడ్డానో, ఎందు నిమిత్తమైతే ఆయన అధికారానికి నేను ఒప్పుకుంటున్నానో, ఆయనను వెంబడించడానికి ఇష్టపడుతున్నానో ఆ ఇష్టమును నేను క్రియలలో చూపించడానికి ఇష్టపడాలి కదండి. ఎప్పుడు తండ్రికి మహిమ వచ్చింది? చెప్పిన పని అంతటిని చేసినప్పుడు. క్రీస్తు వారికి ఎప్పుడు మహిమ వస్తుంది? నీ ద్వారా, నా ద్వారా. ఆయన ఏ పని అయితే మనకు అప్పచెప్పాడో, ఏ విషయాలలో ఏ విధంగా జీవించమన్నాడో, ఏ మార్గంలో నడవమన్నాడో ఆ విధంగా మనం జీవించే ప్రయత్నం చేసినప్పుడు ఆయనకు మహిమ వస్తుంది కదండి. ఒకవేళ వచనాన్ని చూడాలనుకుంటే మత్తయి సువార్తను ఒకసారి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదువుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మహిమ రావాలి మీ తండ్రికి అంటే ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. మీ కొరకు కొన్ని సత్క్రియలు అప్పచెప్పబడ్డాయి. ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడవాలో, ఏ విధంగా ఆలోచించాలో, ఈ ఆలోచన ద్వారా, ఈ క్రియల ద్వారా, మీరు చేస్తున్న ఈ సత్క్రియల వలన తండ్రి మహిమపరచబడతాడు కదండి. క్రీస్తు వారు మహిమపరచబడతారు. మనం ఎవరమై ఉన్నాం? ఇప్పుడు ఆయనకు మహిమై ఉన్నాం. మహిమ నీదయ్యా, రాజ్యము నీది, బలము నీది అని ఒప్పుకుంటున్నాను అని అంటే నేను నీ మహిమ కొరకు జీవిస్తాను అని అర్థం కదా. నన్ను ఎందుకైతే పిలిచావో ఆ పిలుపుకు తగినట్టుగా జీవిస్తాను. ఎందుకు పిలిచాడు అంట? ఆ వచనాలు కిందికి వచ్చినప్పుడు మనం చూస్తాం, వెలుగుగా, ఉప్పుగా మనల్ని ఆయన పిలిచినట్టుగా చూస్తున్నాం కదండి. వెలుగుగా జీవించడానికి ఆయన మనల్ని పిలిచాడు. వెలుగుగా జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను, నీకు మహిమను తెస్తాను అనే ఉద్దేశము ఆయనది. ఆ వచనం ద్వారా మనం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది పరలోక ప్రార్థనలోని అంశాలు. ఆయన మహిమ, ఆయన బలము, ఆయన రాజ్యాన్ని నేను ఒప్పుకుంటున్నాను, ఇవన్నీ నీవై ఉన్నాయి అని ఆమేనంటున్నాం. దాన్ని ముద్రిస్తున్నాను, నేను ఒప్పుకుంటున్నాను అని అంటున్నాను. అలా ఉన్నాను అని అంటే నేను అందులో ఉన్నాను అని అర్థం. అలా ఉన్నాను అని అంటే నేను ఆయన అధికారం కింద జీవిస్తాను అని అర్థం కదండి. ఆయన బలాన్ని ఒప్పుకుంటున్నాను, లేకపోతే ఆయన మహిమను, ఆయన మహిమార్థమై జీవించడానికి నేను ప్రయత్నం చేస్తాను అని అర్థం కదండి. ఇది పరలోక ప్రార్థనలోనే అద్భుతమైన ఆత్మీయ పాఠాలు. చివరి ఒక మాట చదివి ముగించే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా 60
మొదటి నుంచి కొన్ని వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఎందుకు దేవుడు నిన్ను తన రాజ్యంలోకి చేర్చుకున్నాడు? నిన్ను, నన్ను, మనల్ని ఎందుకు ఆయన అధికారం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు? ఎందుకు మనల్ని ఆయన ఒక మహిమగా పిలవడానికి ఇష్టపడుతున్నాడు? ఆయన మహిమను మన మీద ఉదయింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకు? ఈ భూమి మీద కటిక చీకటి కమ్మబోతుంది కదా, ఈ భూమిని కటిక చీకటి కమ్మబోతుంది. ఒక దినము రాబోతుంది, ఆయన రాకడ రాబోతుంది. అనేక మంది చీకటిలో జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అనేక మంది నిత్య నరకానికి లాక్కు వెళ్ళబడుతూ ఉన్నారు. సో వీళ్ళందరినీ ఏం చేయడానికి ప్రయత్నం చేయాలి? ఎందుకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు విమోచించుకున్నాడు? ఎందుకు తన రాజ్యంలోకి ఆయన మనల్ని పిలిచాడు? ఈ చీకటిలో ఎవరైతే ఉన్నారో ఆ చీకటిలో ఉన్న వారికి మన మీద ఉదయించే మహిమ కనిపించాలి కదండి. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచుంది కదా, కనబడుచుంది. మన మీద ఆ మహిమ లేకపోతే ఆ వెలుగు, ఆ ప్రకాశము, ఆ సత్క్రియలు ఏ విధంగా అయితే మనల్ని పిలిచాడో వెలుగుగా జీవించడానికి, ఆ వెలుగు కనిపించినప్పుడు ఏమొస్తారంటే వాళ్ళు, జనులు నీ వెలుగునకు వచ్చెదరు. రావడానికి చీకటిలో ఉన్నారు, కటిక చీకటి కమ్మబోతుంది. వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో చేర్చబడడానికి నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా. అందుకనే ఆయన రాజ్యంలో మనం చేర్చబడ్డాం. ఎందుకు ఈ లోకంలోకి క్రీస్తు వారు వచ్చారు? నరకానికి వెళ్తున్నారు మానవ జాతి అంతా కూడా కదా. నరకంలో నిత్యము యుగయుగములు కాలిపోయే స్థితిలో జీవిస్తున్నారు, చచ్చిన స్థితిలో జీవిస్తున్నారు. మనల్ని విడిపించడానికి కదా, ఆ అంధకార సంబంధమైన అధికారములో నుండి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి మనల్ని రక్షించుకున్నాడు. ఎందుకు మనల్ని రక్షించుకున్నాడంటే అనేక మంది అలాంటి వారు ఇంకా ఉన్నారు కాబట్టి. అంధకారంలో జీవించే వాళ్ళు అనేక మంది ఇంకా ఉన్నారు. వారిని ఈ దేవుని రాజ్యంలో చేర్చడానికి ఆయన నిన్ను, నన్ను, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మహిమ నిమిత్తం మనం ఈ లోకంలోకి వచ్చాం, కానీ మన కొరకు ఈ లోకంలోకి రాలేదు. మనంతకు మనము మన ఇష్ట ప్రకారము మన కొరకు మనం జీవించడానికి కాదు. ఆ విషయమే ఇదే యెషయాలో 47వ అధ్యాయంలో అంటాడు ఆయన. 47వ అధ్యాయంలో క్షమించండి 43:7 అంటాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగచేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే కలుగచేశాను, నేనే పుట్టించాను. ఎందుకు పుట్టించాడు ఆయన నిన్ను, నన్ను, మనల్ని? ఆయన నామము పెట్టాడు మనకి కదా. నా నామము పెట్టబడిన వారు, క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నాం, దేవుని ప్రజలుగా మనం పిలువబడుతున్నాం, ఆయన రాజ్యంలో చేర్చబడిన వారముగా మనం పిలువబడుతున్నాం. ఎందుకు పిలువబడుతున్నాం? ఎందుకు ఆయన మనకు ఆయన నామం పెట్టాడు? ఎందుకు ఆయన మనల్ని పుట్టించాడు? నా మహిమ నిమిత్తము, మన కొరకు కాదు, మన మహిమ నిమిత్తం కాదు, మన కొరకు జీవించడానికి కాదు కదండి. ఇది మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆయన మనల్ని ఈ లోకంలో పుట్టించాడు, ఆయన మనల్ని ఈ లోకంలోకి తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత మన ఇష్ట ప్రకారం జీవిస్తున్నప్పుడు, చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన కుమారుడు ఈ లోకంలోకి రావడం ద్వారా మనల్ని విమోచించి ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకున్నాడు. ఎందుకు చేర్చుకున్నాడు? ఆయన మహిమార్థమై జీవించడానికి, ఆయన మహిమ కొరకు జీవించడానికి. అంతే ఈ మనిషి యొక్క, లేకపోతే మన క్రైస్తవుని యొక్క లక్ష్యము, గమ్యము ఆయన మహిమార్థమై జీవించడం. ఇది కాకుండా ఏది కాదు. ఆయనకు మహిమ తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నానా లేదా? జీవించాలి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకు? నేను ఒప్పుకుంటున్నాను కాబట్టి, అయ్యా రాజ్యము నీది, బలము నీది, మహిమ నీది అని నేను ఒప్పుకుంటున్నాను, ఆమేన్ అంటున్నాను. మళ్ళీ నేను దానికి ముద్ర వేస్తున్నాను, అలా జీవిస్తాను అని ఒప్పుకుంటున్నాను. అలాంటప్పుడు ఆయన అధికారం కింద నేను జీవించాలి, ఆయన చిత్త ప్రకారం జీవించాలి.
ఒప్పుకుంటూ జీవించకపోతే ఎలా ఉంటుంది? అది కూడా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆయన రాజ్యంలోకి వచ్చాము అని అంటే మనం నమ్మకంగా జీవించడం అనేది ఒకటి. ఆ నమ్మకంగా జీవిస్తూ ఎంతమంది అయితే చీకటి జీవితంలో జీవిస్తున్నారో, ఇంతకుముందు మనం చీకట్లో ఉన్నాం, ఇంతకుముందు కటిక చీకట్లో ఉన్నాం కదా, ఆ చీకట్లో నుంచి, ఆ అంధకారంలో నుంచి మనం విడిపించబడ్డాం. ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం, ఈ వెలుగును అనుభవిస్తున్నాం కదా. క్రీస్తు వారు మనకి ఏ మార్గాన్ని అయితే చూపించాడో ఆ మార్గంలో పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నాం. ఈ ఆనందము, ఈ సంతోషము ఇతరులకు కూడా తెలియచెప్పాల్సిన బాధ్యత నాకుంది, మీకుంది వ్యక్తిగతంగా కదండి. ఇది మనము ఈ పరలోక ప్రార్థనలోని ప్రాముఖ్యమైన అంశాలు. ప్రార్థన చేస్తున్నాం, ఆయన రాజ్యాన్ని ఒప్పుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నాం, ఆయన బలాన్ని ఒప్పుకుంటున్నాను, ఆయన మహిమను ఒప్పుకుంటున్నాను, జీవించడానికి ఇష్టపడుతున్నానయ్యా అని నేను చెబుతున్నాను. ప్రతిసారి కూడా ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా దీనిని మనం ఆయనకు చెబుతూ ఉన్నాం. అలాంటప్పుడు చెప్పడం వరకు మాత్రమే కాదు కదా, ప్రయత్నం చేయాలి. నిజమే, అందరూ ఒకేసారిగా ఆయన మార్గంలో జీవించడం అసాధ్యమే. అంత త్వరగా కానీ స్టెప్ బై స్టెప్, ఒకదాని తర్వాత ఒకటి, స్టెప్ బై స్టెప్, కానీ కనీసం ప్రయత్నం అయితే చేయడానికి ఇష్టపడాలి.